హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. శాంతిస్ కిచెన్లో ఈ వీడియోలో మనం గోంగూర ఎండు చేపల రెసిపీ చూడబోతున్నామండి. ఎండు చేపలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఇక్కడ పులుపు గోంగూర తీసుకున్నామండి. కాడలు ఇట్లా పింక్ కలర్ లాగా కనిపిస్తాయి. అలా కనిపిస్తే అవి పులుపు గోంగూర అన్నట్టు. అలాగే ఎండు చేపలను కూడా తీసుకుందాం. ఒక 4-5 ఎండు చేపలు చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉంటాయి. వీటిని నీట్గా శుభ్రం చేసుకొని ఒక 2 ఇంచెస్ ముక్కలాగా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న గోంగూరని ఒక 2-3 కట్టల వరకు తీసుకున్నానండి. నేను ఇక్కడ తీసుకున్న గోంగూరని మనం వాటర్లో వాష్ చేయాలన్నమాట. వాష్ చేసి ఆ తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేయాలి. ముందుగా మనం గోంగూరని ఉడికించడానికి ఇలా చేస్తున్నాం అనమాట. గోంగూరని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. ఒక 10 మినిట్స్ లోపే ఉడికిపోతుంది ఇది. 5 to 10 మినిట్స్ లేతగా ఉన్నదైతే. ఒకవేళ మీరు పులుపు గోంగూర కాకుండా నార్మల్ గోంగూర తీసుకున్నట్టయితే దీంట్లో ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేయండి, సరిపోతుంది. ఇలా స్టవ్ మీద పెట్టిన 5 మినిట్స్ తర్వాత మనం చూస్తే వీడియోలో చూపించిన విధంగా మగ్గిపోయి ఉంటుందండి గోంగూర. ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాను నేను. వీడియోలో చూపించిన విధంగా మగ్గిపోయి ఉంటుంది. మనం ఒకసారి గరిటెతో కొద్దిగా తీసుకొని దాన్ని హ్యాండ్తో ప్రెస్ చేస్తే అది ఈజీగా మెత్తగా అయిపోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా చూడండి. నేను ఇక్కడ హ్యాండ్తో తీసుకొని ప్రెస్ చేస్తున్నాను కదా, అలా ప్రెస్ చేస్తే మెత్తగా అవుతుంది కదా. అట్లయితే కుక్ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు మనం అది పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గోంగూరని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పడదాం. గోంగూరని మీరు కావాలంటే పప్పు గుత్తితో కూడా మెదపొచ్చండి. లేకపోతే అలా మెదపడం వల్ల ఏంటంటే ఆకులాగా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టడం వల్ల చక్కగా బ్లెండ్ అయిపోతుంది. అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా బాగుంటుంది. అందుకనే నేను ఇలా మిక్సీ పట్టాను. ఇక్కడ 2 ఇంచెస్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను నేను ఎండు చేపల్ని. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఆయిల్లో ఫ్రై చేయాల్సి ఉంటుంది ముందు. ఇలా ఫ్రై చేయడానికి కొంచెం ఎక్కువ ఆయిలే వేయండి. ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసారంటే చాలా బాగా ఫ్రై అవుతాయి, మాడకుండా ఉంటాయి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఇంచెస్గా కట్ చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని యాడ్ చేశాను. యాడ్ చేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రైయింగ్ కొంచెం టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వీటిని తీసేయచ్చు అనమాట. ఇలా ఆయిలీగానే ఉంటాయండి. ఆయిల్ కొద్దిసేపటికి అబ్జర్బ్ అయిపోతుంది, కనిపించదు ఆయిల్ లాగా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎండు చేపల ముక్కలన్నిటిని పక్కకి తీసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేద్దాం. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. మనం తీసుకున్న గోంగూర క్వాంటిటీకి ఒక పెద్ద ఉల్లిపాయని యాడ్ చేసి ఇది మెత్తగా ఉడికేంత వరకు కొద్దిసేపటి వరకు ఫ్రై అవ్వనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. కొంచెం త్వరగా కుక్ అవ్వడం కోసం నేను కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేశాను. సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి. గోంగూర కదా, పులుపుకి కొంచెం ఎక్కువ సాల్టే పడుతుంది. చెక్ చేసుకొని వేసుకోండి మీరు తినే టేస్ట్ని బట్టి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేద్దామండి. గోంగూర అని కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత పసుపు గోంగూరకి అంతా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా కారంని యాడ్ చేయాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారంని యాడ్ చేస్తున్నానండి. కారం యాడ్ చేసిన తర్వాత కారం కూడా ఒకసారి గోంగూరలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత అయినా మిక్స్ చేయొచ్చు, ఒక్కొక్కటి వేసిన తర్వాత దేనికదైనా మిక్స్ చేయొచ్చు. గోంగూరలో మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేప ముక్కల్ని, ఆ ఎండు చేప ముక్కల్ని ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టినా సరే, లేదంటే ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తున్నా కూడా ఓకే అండి. ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేయడమే బెటర్. ఎందుకంటే అడుగంటుతుంది కదా, అలా అడుగంటకుండా ఉండడం కోసం స్టిర్ చేయాలి. ఒక 5 మినిట్స్ అలా తిప్పేసిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి కర్రీని దించేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు అందరికీ నచ్చుతుంది. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.